హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం అదిరిపోయే శుభవార్త. ఇక రాజ్యసభలో కీలక ప్రకటన అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే అందించింది. ఇక నుంచి పీఎఫ్ ఖాతాలోనే డబ్బులను సులువుగా ఉపసంహరించుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం అమలు చేస్తున్న ఈపీఎఫ్ఓ 3.0 అప్డేట్లో పీఎఫ్ నిధుల విత్డ్రా గతంలో కంటే సులభం, వేగంగా మారుతుందని స్పష్టం చేసింది. అలాగే ఆన్లైన్ క్లెయిమ్లపై కూడా కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఇక గతంలో ఈపీఎఫ్ క్లెయిమ్కు దరఖాస్తు చేసుకున్న తర్వాత నగదు అకౌంట్లో జమ కావటానికి 8 రోజుల వరకు టైం పట్టేదని రాజ్యసభకు కేంద్రం వివరించింది. ఇక సమాచారం సరిగ్గా ఉండి కేవైసీ పూర్తయితే వారం రోజుల్లో జమ అయ్యేవని తెలిపింది. అయితే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ క్లెయిమ్స్ పెరిగినట్లు గణాంకాలు విడుదల చేసింది. గత నెల జనవరి 23వ తేదీ వరకు 85.33 మిలియన్లకు పైగా క్లెయిమ్స్ ప్రాసెస్ అయ్యాయని పేర్కొంది. ఇక గత సంవత్సరంతో పోలిస్తే క్లెయిమ్స్ ఎక్కువగా జరిగాయని, ప్రాసెస్ వేగవంతంగా సమర్థవంతంగా జరుగుతోందని చెప్పడానికి ఇదే పెద్ద నిదర్శనమని రాజ్యసభలో కేంద్రం వివరించింది. ఈపీఎఫ్ఓ 3.0 వల్ల యాజమాన్యం ఆమోదం లేకపోయినా ఆన్లైన్లో పీఎఫ్ నగదు బదిలీ క్లెయిమ్ చేసుకోవచ్చు. తరచుగా ఉద్యోగాలు మారేవారికి లేదా మాజీ యజమానిని సంప్రదించలేని వారికి దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది. అలాగే ఇక ఈపీఎఫ్ 3.0లో ప్రొఫైల్ కరెక్షన్ ప్రక్రియను ఉద్యోగులు సులభంగా చేసుకోవచ్చు. జనవరి 2025 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఉద్యోగుల పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని స్వయంగా మార్చుకోవచ్చు. గతంలో ఇందుకోసం కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆన్లైన్లోనే సులువుగా అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఇక ఈపీఎఫ్ఓ 3.0లో భాగంగా పెన్షన్ వ్యవస్థలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. పెన్షనర్లు ఇకపై ఓ నిర్దిష్ట బ్యాంకు లేదా శాఖపై ఆధారపడాల్సిన అవసరం అయితే లేదు. దేశంలోనే ఏదైనా షెడ్యూల్డ్ బ్యాంకు నుంచి పెన్షన్ పొందవచ్చు. వృద్ధ పెన్షనర్లకు ఇది ప్రయోజనం చేకూర్చుతుంది. ఇక ఈపీఎఫ్ఓ 3.0లో మెంబర్ పాస్బుక్ లైట్ ఫీచర్ జోడించారు. దీనివల్ల పీఎఫ్ పాస్బుక్ ఈజీగా యాక్సెస్ అయితే చేసుకోవచ్చు.